దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు తెరిచినటువంటి గర్భం. ఎంత అద్భుతం అండి! ఈ దినాలలో వివాహమై ఎన్ని సంవత్సరములు అయినప్పటికీ కూడా వారికి గర్భము రాక వేదన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, నిందల పాలు కూడా అవుతూ ఉన్నారు. కానీ దేవుడు ఎంతో మంది గర్భాలను తెరిచి ఉన్నాడు. అయితే ఈరోజు దేవుని మాట మీద నువ్వు నమ్మకం కలిగినట్లయితే నీ జీవితంలో ఇలాంటి అద్భుతము జరుగును గాక. వాక్యం సెలవిస్తా ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లలను దయచేసిన ఎడల వాడి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వాణ్ణి యెహోవా నగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంటుంది. ఎవరు ఆమె? హన్న. వివాహమైంది కానీ పిల్లలు లేరు. దేవుని బిడ్డలారా, ఆమెకి ఆ భర్త ఇంకొక వివాహం చేసుకొని ఉన్నాడు. ఆమెకి పిల్లలు పుట్టారు కానీ ఈమెకు మాత్రం పిల్లలు లేరు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఆ పెనిన ఆమెని ఎంతగానో దుఃఖపరుస్తూ, ఎంతగానో దుఃఖపడేటటువంటి మాటల్ని, కోపం తెప్పించేటటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మందిరములో దుఃఖముతో, వేదనతో, మనోదుఃఖముతో ప్రార్థన చేసింది. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగ పిల్లవాడిని నువ్వు ఇచ్చినట్లయితే అతన్ని నేను నీకు మొక్కుబడి చేసుకుంటాను అని చెప్పేసి ఎంతగానో వేదనతో, దుఃఖముతో ఆమె దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భం తెరిచినాడు. ఆమెకి ఒక కుమారుని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా అంతే. ఎన్నెన్నో హాస్పిటల్కి వెళ్ళి ఉంటావు, ఎక్కడ కూడా నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది. కానీ దేవుని బిడ్డలారా, ఆ యొక్క రక్తస్రావణము కలిగినటువంటి స్త్రీ ఎన్ని విధాలుగా ప్రయత్నించిందో ఎక్కడ కూడా ఆమె ప్రయత్నం ఫలించలేదు. తనకున్నవన్నిటి కూడా వ్యయం చేసుకుంది. చివరికి యేసు దగ్గరికి వచ్చింది, నమ్మకంతో వచ్చింది, ఆయన చెంగును ముట్టుకుంది. ఆమె రోగము అక్కడే కట్టబడి ఉన్నది. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఎన్ని మందులు వాడావో, ఎంతమంది దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళావో, అయినను నీకు గర్భం రాలేదా? నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా అన్న గర్భము తెరిచిన దేవుడు నీ గర్భం తెరవడా? ఖచ్చితంగా తెరుస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన గుడారము దగ్గరికి 3 వ్యక్తులు వెళ్ళి ఉన్నారు కదా. వెళ్ళినటువంటి సందర్భంలో అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట ఆదికాండం 18వ అధ్యాయము 12వ వచనంలో, శారా, నేను బలము ఉడికిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. దేవుడు అంటూ ఉన్నాడు అక్కడ అబ్రహాముతో, మరో ఏట నిర్ణయ కాలమున శారా గర్భవతి అవుతుంది, నేను వచ్చినప్పుడు శారా యొక్క ఒడిలో కుమారుడు ఉంటాడు అని చెప్పి అన్నప్పుడు శారా ఈ మాటలని నవ్వుతోంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నాకు సమస్తము సాధ్యమే కదా అని అన్నప్పుడు జరిగినటువంటి అద్భుత కార్యం ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, శారా గర్భం ధరించింది. నిర్ణయ కాలమును శారా గర్భం ధరించింది, ఒక కుమారుని కన్నది. అప్పుడు శారా ఒక మాట అంటుంది, ఎంత చక్కని మాట అంటే, దేవుడు నాకు నవ్వును కలగజేసాను అని. అవునా కాదా? వృద్ధురాలుగా ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ బలము ఉడికిపోయింది, సుఖపడేటటువంటి యొక్క దినములు కూడా కాదు. అయినను దేవుడు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చి ఉన్నాడు. దేవుని పిల్లరా, నీ వయసు అంత కాకపోవచ్చు, వివాహమై కొన్ని సంవత్సరములు అయింది కావచ్చు, కానీ నీ వయసు వృద్ధాపమైన వయసు కాకపోవచ్చు.
నీ దేవుడు నీ దుఃఖమును నవ్వుగా మారుస్తాడు. అలాగనే ఆదికాండము 20వ అధ్యాయములో కూడా అబీమెలెకు శారా విషయంలో తప్పుడు ఆలోచన చేసి ఉన్నాడు. దాన్ని బట్టి ఆ యొక్క శారాను బట్టి అబీమెలెకులో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గర్భమును కూడా దేవుడు మూసివేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగుననే అబ్రహాము మరలా వారి నిమిత్తమే ప్రార్థించినప్పుడు వారికి పిల్లలు పుట్టి ఉన్నారు, గర్భం తెరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులో మీరు ఉన్నారేమో, జాగ్రత్త. మీరు చేసినటువంటి ప్రతి పాపమును బట్టి మీ భార్యల గర్భములు మోయబడుతూ ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి వ్యర్థమైనటువంటి అపవిత్రతను బట్టి మీ గర్భము తెరవలేక దేవుడు మూసివేసి ఉన్నాడు. కానీ అబ్రహాము ప్రార్థన చేయగా ఏ రీతిగానైతే మూసివేయబడినటువంటి గర్భము తెరవబడి ఉందో, ఈ సేవకుడు దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన కోరినప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఆయన మీ గర్భం తెరుస్తాడు. అన్నా వలె మీరు దేవుని మందిరానికి వెళ్ళి మీరు ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన విన్న నీ దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడు. దేవుని బిడ్డలారా, లేయా కూడా తనకి గర్భము కావాలి, కుమారుడు కావాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు లేయా ప్రార్థన విన్న దేవుడు ఆమెకి కుమారుని దేవుడు అనుగ్రహింపజేసి ఉన్నాడు. అప్పుడు లేయా అంటున్నటువంటి మాట ఆదికాండము 30వ అధ్యాయము 13వ వచనములో, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా. ఎంత అద్భుతం అండి! గర్భములు మూయబడి శ్రమ నొందుతున్నావా? నిందల పాలవుతున్నావా? దేవుని బిడ్డలారా, అందరూ దూరం పెడుతూ ఉన్నారా? లేయాని భాగ్యవతి అందురట. శారా తన యొక్క దుఃఖమును దేవుడు నవ్వుగా మార్చి ఉన్నాడు. ఈరోజు నీ విషయంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము, నిన్ను కూడా భాగ్యవతి అని చెప్పి మాట్లాడతారు. దేవుడు నీకు కూడా నవ్వుని కలుగజేస్తా ఉంటాడు. ఆ రీతిగా దేవుడు నీకు గర్భాన్ని ఇస్తాడు. నమ్మండి. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఆ రీతిగా దేవుడు మీకు మీ కుటుంబానికి కుమారులను కుమార్తెలను అనుగ్రహించును గాక. ఆమేన్.